హాయ్ ఫ్రెండ్స్! ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ మొహమాటం. సంతోష్ మొహమాటం, మంచితనం లాంటి గుణాలు కొంచెం ఎక్కువగా ఉన్న కాలేజీ కుర్రాడు. అది పెళ్ళిళ్ళ సీజన్ కావటంతో చుట్టాల ఇళ్లల్లో ఒకే ముహూర్తానికి 2 పెళ్ళిళ్ళు ఉండటం వలన సంతోష్ వాళ్ళమ్మ, "నువ్వు బాబాయ్ వాళ్ళింటి పెళ్ళికి వెళ్ళు, మేము మావయ్య వాళ్ళింటి పెళ్ళికి వెళ్ళి అటు నుండి నీ దగ్గరికొస్తాము" అని చెప్పింది. వాళ్ళ మాట కాదనలేక సరే అన్నాడు సంతోష్. కాని కాసేపటికి అమ్మ దగ్గరికెళ్ళి, "ఎందుకమ్మా నన్నొక్కడే పంపిస్తావు? నేను మీతోనే వస్తాను" అన్నాడు. వాళ్ళ నాన్న సంతోష్కి ఉన్న మొహమాటం, నలుగురిలో కలవలేకపోవటం వంటి లక్షణాలు పోగొట్టాలని ఇలా ఒక్కడినే పంపాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి సంతోష్ అమ్మతో మాట్లాడుతుంటే నాన్న వచ్చి, "సంతోష్, నువ్వు పెదనాన్నతో పాటు వెళ్ళు, రెడీ అవ్వు, పెదనాన్న వచ్చేస్తారు" అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోయారు. ఇక ఏమీ చేసేది లేక రెడీ అయ్యి పెదనాన్నతో కలిసి పెళ్ళికి వెళ్ళాడు. ఫంక్షన్లో కూడా పెదనాన్న వెనకే ఉంటూ ఒకచోట కూర్చుని ఉన్నాడు. భోజనాల టైంలో ఇద్దరూ భోజనాల హాల్కి వెళ్ళి చూసేసరికి అక్కడ ఖాళీ లేదు. పెదనాన్న సంతోష్తో, "అక్కడ ఒక వరుస జనం లేవగానే మనం వెళ్ళి కూర్చుందాం, లేకపోతే మనకి లేట్ అయిపోతుంది, సరేనా" అన్నాడు. ఇక సంతోష్ గుండెల్లో మొహమాటం రైలు పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. భోజనానికి తోసుకుంటూ వెళ్ళి కూర్చుని తినడం బాగోదేమోనని అనుకుంటూ పెదనాన్న వెనకే నిలబడ్డాడు. పెదనాన్న తెలిసిన వారితో కబుర్లు చెబుతూ ఒక వరుస లేవగానే వెళ్ళి కూర్చుని భోజనం చేసి చేతులు కడుక్కొని సంతోష్ కోసం చూడసాగాడు. భోజనం హాల్కి కొంచెం దూరంలో సంతోష్ కనబడగానే, "భోజనం చేశావా?" అన్నారు. అయ్యిందన్నట్లు తల ఊపాడు సంతోష్. ఈలోపు అమ్మా నాన్న కూడా వేరే పెళ్ళికి వెళ్ళి వచ్చారు. కాసేపక్కడ చుట్టాలంతా కబుర్లు చెప్పుకుని ఇళ్లకు బయలుదేరారు. ఇక ఇంటికి రాగానే సంతోష్ అమ్మతో, "అమ్మా, ఆకలిగా ఉంది, ఏమన్నా చేసి పెట్టు" అన్నాడు. తల్లి వెంటనే, "రా నాన్న, అట్లు వేస్తాను, తిను, గట్టిగా మాట్లాడకు, మీ నాన్న వింటే తిడతారు" అని వంటగదిలోకి వెళ్ళింది. ఇది విన్న నాన్న, "అదేంటి, నువ్వు భోజనం చేశావని పెదనాన్న అన్నారు" అన్నాడు. "లేదు నాన్న, పెదనాన్న ముందు వెళ్ళారు, నేను వెనక ఉండిపోయాను, తినలేదంటే మళ్ళీ నన్ను ఆ హడావిడిలో తీసుకుని వెళ్తారని తిన్నానని చెప్పాను" అని చెప్పాడు. "ఇంత మొహమాటం ఉంటే ఎట్లా ఉంటావు బయట సొసైటీలో" అని లోపలికి వెళ్ళిపోయారు నాన్న. వంటగదిలో నుండి అట్లు తీసుకుని వస్తూ, "కన్నా, నీ కడుపు మార్చుకునేంత మొహమాటం మంచిది కాదురా" అని సంతోష్తో ప్రేమగా చెప్పింది అమ్మ. "సరే అమ్మా, ఈ అలవాటు తగ్గించుకుంటాను" అని కడుపు నిండా అమ్మ చేతి అట్లు తిన్నాడు.